సో ప్రెజెంట్ సీట్లన్నీ బీకేస్తే మన బండి ఈ లుక్ అయితే ఉంది చూడడానికి. సో ఇదంతా చూస్తున్నారా ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టెప్ లాగా ఉంటుంది. మెయిన్ ఈకోల్లో ఎవరైనా చేయిస్తుంటే ఇదో ప్రాబ్లము. ఈకో అనే కాదు అన్నిటికీ ఇదైతే ఉంటుంది. ఇంతకుముందు ఈ స్టెప్ అయితే ఇంకా ఎక్కువ ఉండేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 2 బాక్సెస్ డిజైన్ అయితే చేయిస్తున్నాం. ఇక్కడ ఒక బాక్స్ అయితే వస్తుంది, అక్కడ ఒక బాక్స్ అయితే వస్తుంది. లాస్ట్ 5 days నుంచి నేనైతే ఒకే ఒక పని మీద ఉన్నా. అదే మన కార్కి బెడ్ సెటప్లో. నిజంగా చాలా ఈజీ అని అనుకున్నా, కానీ చాలా 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 టఫ్ ప్రాసెస్. మొత్తానికి కింద మీద పడి కొన్ని కష్టాలు అయితే పడి చాలా ప్లాన్స్ వేసి ఫైనల్లీ మన కార్లో బెడ్ సెటప్ అయితే రెడీ చేయించేసాము. సో ఈరోజు కార్లో బెడ్రూమ్ టూర్ అయితే మీకు నేను చూపిపోతున్నా. బెడ్ ఏ విధంగా చేసాము, సో మొత్తం బెడ్ చేసేస్తే లగేజ్ మనం ఎలా క్యారీ చేయబోతున్నాము, లగేజ్కి ఎట్లా ర్యాక్స్ క్రియేట్ చేసాము, ఇదంతా నేను మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఓన్లీ ఈకో కార్కే కాదు, పెద్ద పెద్ద కార్లు 7 సీటర్లు ఏవైతే ఉంటాయి, తుఫాన్ లాంటివి, బొలేరో లాంటివి, వీటన్నిటికీ మనం చేసిన సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని రిఫరెన్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మన కార్లో బెడ్ ఏ విధంగా ఉంది ఏంది అనేది అయితే నేను మీకు చూపిస్తాను. నేను అతి తక్కువ కాస్ట్లో చేశా. బయట మార్కెట్లో ఇదే బెడ్ తయారు చేయాలంటే మనం చేసిన సెటప్ చేయాలంటే తక్కువలో తక్కువ 30 నుంచి 35 వేలు అయితే తీసుకుంటారు. బట్ మనం ఎంతలో కంప్లీట్ చేసాం అనేది మీకు అంతా చూపించిన తర్వాత చెప్తాను రండి. సో ఫస్ట్ అయితే డోర్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇది మన కార్లో బెడ్ సెటప్ అయితే. సో మొత్తం పొడుగు చూసుకుంటే 5.5 అడుగులు పొడుగు అనమాట. వెడల్పు వచ్చేసి 4 అడుగులు అయితే వస్తుంది. నేనైతే పైకి ఎక్కుతున్నా చూడండి. సో చెప్పులు అయితే మనం ఇక్కడ ర్యాకుల్లా క్రియేట్ చేసాం. ర్యాకుల్లో పెట్టేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా. అమ్మ ఎక్కడమే కొంచెం కష్టం, దీనికి సెటప్ కూడా చేస్తున్నాము. సో ఇది ఈ విధంగా హ్యాపీగా పడుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నా హైట్ వచ్చేసి 5 feet 10 inches అనమాట. కొంచెం ముడుచుకుంటే కరెక్ట్గా పడతాము. చాపుకునే పని అయితే కొంచెం అటు ఇటు చాపుకుంటే కొంచెం అటు ఇటు చాపుకోవాలన్నమాట, పూర్తిగా స్ట్రెచ్ చేయాలంటే. సో ఓవరాల్గా ఈ విధంగా మనం బెడ్ సెటప్ అయితే చేయించాము. అండ్ చాలామంది ఆర్టీఓ రూల్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా మోడిఫికేషన్ చేయొచ్చు బ్రో, చేస్తే పోలీసులతో ప్రాబ్లం ఏమి ఉండదా అని అయితే అడుగుతున్నారు. మాక్సిమం ఇది చిన్న కారు కాబట్టి ఎవరు పట్టించుకోరు అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్కి అయితే ఏం కాదు. మనం ఏదో పెద్ద పెద్ద సెటప్లు చేయిస్తే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పోలీస్ అన్నోళ్ళు కూడా ఏంటంటే కొంచెం చూసి చూడనట్టే ఉంటారు. అండ్ మనం కూడా ఏంటంటే ఎక్కువ మోడిఫికేషన్ చేసినట్టు కాకుండా లిటిల్ బిట్ చేసినట్టు అయితే క్రియేట్ చేశాం. దానికోసమే ఈ సీట్ అయితే మీరు చూడొచ్చు. సో బయట నుంచి ఎవరన్నా పోలీసు వాళ్ళు చూస్తే ఇదేదో సీట్ ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇదో బెడ్ లాగా అయితే ఎవరికి అనిపిదు అనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ టైర్లు, చాసీస్, హెడ్ లైట్స్ ఇట్లాంటి ఏమన్నా బయట కనిపించే ఏమన్నా మోడిఫికేషన్ చేస్తే అప్పుడు ఇబ్బంది రావచ్చు. సో ఇంటీరియర్స్ లిటిల్ బిట్ కాబట్టి పోలీసు వాళ్ళతో ఇబ్బంది లేకపోవచ్చు. స్టేట్ టు స్టేట్ అయితే మారద్ది. ఒకవేళ ఇబ్బంది పడినా ఏందో మీ అందరికీ తెలిసిందే. సో ఒకసారి అయితే మీకు నేను ఏ విధంగా డిజైన్ చేశాను అనేది విడివిడిగా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే 3 ముక్కలుగా దీన్ని డిజైన్ చేసామన్నమాట. సో ఈ బెడ్ అయితే చూస్తున్నారా, ముక్కలుగా వచ్చేస్తుంది. ఈ బెడ్ ఇక్కడైతే వేసేసుకుందాం. ఇదో ముక్క అండ్ ఇదో ముక్క. దీన్ని మనం బెడ్ లెక్క వాడుకోవచ్చు, కూర్చొని వెళ్ళేటట్టుగా కూడా అయితే వాడుకోవచ్చు. సో ఈ ముక్కలు అయితే ప్రజెంట్ బయట పెట్టేద్దాం. సో మీరైతే చూస్తున్నారా, మనం ఇక్కడ ఒక బాక్స్ లాగా చేయించాం. సో ఈ బాక్స్లో మనం లగేజ్ అంతా పెట్టేసుకోవచ్చు అనమాట. సో 2 racks అయితే ఉంటాయి. ఒక పెద్ద సైజ్ బ్యాగ్ అయితే పట్టద్ది, ఇటు సైడ్ కూడా ఒక పెద్ద సైజ్ బ్యాగ్ అయితే పట్టద్ది. ఇది ఒక లగేజ్ కంపార్ట్మెంట్. మనకి పైన ఓపెన్ క్లోజ్కి ఒక డోర్లా పెట్టి ఇచ్చేసాము. దీని మీద మనం పడుకుంటాం, ల్యాచ్ కూడా ఇచ్చేసాము. అండ్ ఇవి చూసుకుంటే జస్ట్ ముక్కలు అన్నమాట. సో మీరైతే చూస్తున్నారా, ఇవి 4 ముక్కలు. మనకి ఎప్పుడైతే బెడ్ అవసరం లేదనుకుంటారో అప్పుడు ఈ ముక్కలు కనుక తీసేస్తే ఇక్కడ చూడండి ఒక కంప్లీట్ సీట్ లాగా అయితే తయారైపోయింది. సో నేను ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ముందర కాళ్ళు వేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. సీట్ 3 కూర్చోవచ్చు, అటు సైడు 3 కూర్చోవచ్చు, మీ చాయిస్. 6 ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు అఫీషియల్లీ ఇది 5 seater కారు, ఇంకా మన ఇష్టం అనమాట, ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు తర్వాత. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఏంటంటే దీనికి ఆనుకోవచ్చు. కొంచెం కంఫర్ట్ ఉండదు ఇటు సైడ్, బ్యాక్ రెస్ట్ అయితే ఉండదు, బట్ ఓకే మేనేజ్ చేసేయచ్చు. ఎప్పుడైతే మనం దీన్ని బెడ్ సెటప్గా చేస్తామో అప్పుడు మనకి ఈ కిందంతా స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సో మనం దీన్నంతా ఇదిగోండి, మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ బ్యాగ్ పెట్టి అయితే చూపిస్తున్నా. ఈ విధంగా బ్యాగ్ పెట్టుకొని స్టోరేజ్ స్పేస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, దీంట్లో కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. సో నార్మల్గా ఈ విధంగా బెడ్ కింద కన్వర్ట్ చేసుకున్నప్పుడు
మనం ఈ కిందంతా లగేజ్కి అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్ సెటప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెటప్, ఇది కూడా చూపిస్తానండి. కిచెన్ సెటప్ కూడా మనం దీంట్లోనే ఇంక్లూడ్ చేసాం. సో కిచెన్ సెటప్కి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. కిచెన్ సెటప్ అంతా మనం బ్యాక్ సైడ్ అయితే చేసాం. ఎందుకంటే సో మీకైతే చూపిస్తా చూడండి, ఇది ఇట్లా లేసినప్పుడు మనకి ఇది సన్షేడ్ లెక్క వర్క్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మనం క్యాంపింగ్ చేసినప్పుడు వర్షం ఎటువంటిది పడినా ఇది పైన నుంచి మనల్ని ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కుకింగ్ అది చేసుకోవచ్చు. సో ఇక్కడ అటు సైడ్ బాక్స్లో ఉన్నంత హైట్ అయితే ఇక్కడ ఉండదు అనమాట, ఇక్కడ హైట్ తక్కువ అయితే ఉంటుంది. సో దానికని మనం ఇక్కడ ఓన్లీ డెస్క్లు పెట్టించేసాము. సో ఇదైతే చూడండి, ఇదొక డెస్క్, ఇదొక డెస్క్. యాక్చువల్లీ ఇంకా మనం కుకింగ్ ఐటమ్ అయితే కొనాలి, కుకింగ్ సంబంధించినవి. ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్ అదంతా వస్తుంది అండ్ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఏడైతే పెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం సింపుల్గా వండుకోవచ్చు, వర్షం ఏమన్నా పడినా దిగుల్లా మనకి ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది కిచెన్ సెటప్ కనుక చూసుకుంటే బేసిక్గా. సో చాలా సింపుల్, చాలా బేసిక్ సెటప్ అనమాట. ఇది వచ్చేసి మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అండ్ ఆల్సో మన బడ్జెట్లో అయితే కంప్లీట్ చేసుకోగలిగాం మనం. దీనిపైన యాక్చువల్లీ మెటీరియల్ అంతా వస్తుంది, దీని మీద రెగ్జిన్ అదంతా వేయిస్తాము, ఇదంతా ఒకే డిజైన్లో చేయిస్తాము. ఇంకా వర్క్ అయితే ఉంది. యాక్చువల్లీ మన ఏరియాలో మన దగ్గర డిజైన్లు వీళ్ళు దొరకడం అయితే చాలా కష్టము. సో దానికని నేను ఒక కాంప్లికేటెడ్ డెసిషన్ అయితే తీసుకున్నా, చాలా టఫ్ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఈ కార్ ఇప్పుడు ఇట్లుంది కదా, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో దీన్ని ఎట్లా చేయిస్తానో చూడండి. నెక్స్ట్ లెవెల్గా అయితే మాడిఫై చేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక క్యాంపింగ్ వ్యాన్లో ఏమేమి ఉండాలో అన్ని దీంట్లో అయితే వస్తాయి. సో ఇప్పుడు మన బెడ్ సెటప్కి మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. మెయిన్ మెటీరియల్ కనుక చూసుకుంటే 2 pieces ఆఫ్ ప్లైవుడ్ కావాలి. అండ్ బెడ్ సెటప్కి కావాల్సిన మెటీరియల్, బెడ్ మీరు ఏది వాడతారో మీ ఇష్టం అనమాట. సో ఇదే మెయిన్. సో నాకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ప్లైవుడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000 రూపీస్ వరకు అయితే పడింది అండ్ లేబర్ 5,000 రూపీస్, టోటల్ అక్కడికి 11,000 రూపీస్ అయింది. బెడ్ వచ్చేసి ఒక 4,000 రూపీస్ అయింది. సో మొత్తం కలిపి 15,000 రూపీస్లో మనకి బెడ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఈ బాక్సెస్ అన్నిటిని నేను కింద బాడీకి అయితే ఫిక్స్ చేశాను. కొన్ని దగ్గర హోల్స్ ఉంటే వాటికి అడ్జస్ట్ చేసా, కొన్ని దగ్గర హోల్స్ లేకపోతే నేను హోల్స్ వేయించి అక్కడైతే పెట్టాను అనమాట. సో ఇది ఓవరాల్గా బెడ్ సెటప్ అయితే. అండ్ బండికి హోల్స్ వేయించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హోల్స్ ఏమన్నా వేయించాలంటే 1-2 హోల్స్ అయితే మీరు బాడీకి వేయించవచ్చు. ఇదంతా బాడీ అనమాట. కింద మెయిన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, చాసీస్ ఉంటుంది కదా, దానికి మీరు హోల్స్ వేయిస్తే వారంటీ ఇష్యూస్ అయితే వస్తాయి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ హోల్స్ మీరు ఎవరైనా చేయించుకున్నవైతే ఏ కార్కైనా సరే ఏ లొకేషన్లో వేయిస్తారనేది కూడా చూడండి. మీరు ఒక హోల్ వేసారు, కింద పెట్రోల్ ట్యాంక్ ఉందంటే దానికి కూడా బొక్కబడిపోద్ది అనమాట. సో ఇవన్నీ చూసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళి నేనైతే చేయించాను అనమాట ఈ సెటప్ అంతా.